వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నా ఇష్టం. ఇప్పుడైతే మన దగ్గర కలెక్షన్ అయితే చూడండి, పతంగిలు ఎన్ని ఉన్నాయో ఒక్కొక్కటి మొత్తం ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీకు. ఏ పతంగి తీసుకుంటే ఎంత బాగా ఎగురుతుంది, కండలు ఎట్లా కట్టాలి మొత్తం ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీరు వీడియో మొత్తం లాస్ట్ దాకా చూడండి, మొత్తం చూస్తే మీకు మంచిగా అర్థమవుతుంది. మీకు ముందు కూడా మీకు చెప్పాను మాంజా గురించి, ఏ మాంజా ఎట్లా వాడాలి, ఎట్లా యూజ్ చేసుకోవాలి అని చెప్పాను కదా. మీకు మళ్ళీ ఆ మాంజా కైట్స్ ఎన్ని, ఒక్కొక్క మాంజా మోనోగోల్డ్ ఎన్ని తెంపుతాయో మీకు చెప్తాను. ఇప్పుడు ఒక్కొక్క మాంజా చూపిస్తాను మీకు. ఇగో చూడండి గైస్, ఎన్ని పతంగులు ఉన్నాయో మొత్తం బురాన్ ఇక మనము సంక్రాంతి మొత్తం ఇక అంగం ఉంటుంది మొత్తం. దగ్గర ఒక 50 కైట్స్ అయితే ఉన్నాయి. అన్ని డిఫరెంట్ టైప్స్ ఉన్నాయి. ఏదేది ఏ టైపో ఏదైతే ఎంత పడ్డదో మీకు మొత్తం ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇదైతే ఇప్పుడు ప్లాస్టిక్ పతంగి, ఇదైతే మాకు 170కి అయితే డజన్ పడ్డాయి. ఖాళీ కండలు కట్టక ముందే పతంగ ఎగురుతుంది. మీకు కూడా ఎట్లా కండలు కట్టాలి, ఎట్లా పతంగ ఎగరాలో మొత్తం చూపిస్తా. దీంట్లో ఇంకా వెరైటీస్ ఉన్నాయి, వెరైటీస్ కూడా చూపిస్తాను. ఇప్పుడైతే ఈ పతంగికి అయితే మనం కండలు కడుతున్నాం. మొత్తం గాల్లో ఎగిరిపోతుంది, ఎటు మళ్ళీ అటు పోతుంది. ఆ ఫుల్ వెయిట్ కూడా ఉంటుంది. అట్లాంటి వెయిట్ పతంగి ఎటు మళ్ళీ అటు ఎట్లా కండలు కట్టడం నేను చూపిస్తాను మీకు. ఇక్కడ హోల్స్ వేసుకోవాలి. హోల్స్ వేసుకున్న తర్వాత ముందైతే ఒక జాన పెట్టుకోండి, ఒక జాన 2 ఏళ్ళు పెట్టుకొని ఇగో ఇప్పుడు ఈడ కూడా మనం ఇప్పుడు బరాబర్ తీసుకోవాలి. ఇక జానా 2 ఏళ్ళు పెట్టుకొని ఈడ కూడా హోల్స్ వేసేసుకుంటున్నాం. ఇప్పుడు మనము ఈ 2 అయితే హోల్స్ వేసేసుకున్నాం. పతంగ అయితే ఇప్పుడు 5 నిమిషాలు రెడీ అయిపోతుంది. ఇప్పుడు పతంగ అయితే మనమైతే హోల్స్ వేసేసుకున్నాం. కరెక్ట్ సైజ్ తీసుకొని అందరూ ఇక్కడ ముడేస్తారు. ముడి మాత్రం వేయద్దు. ఇందులోకి వెళ్ళి అయితే మనం తీసేసుకోవాలి. ఫస్ట్ ఇట్లా ఇందులోకి వెళ్ళి అయితే మనము కరెక్ట్ పెట్టుకోవాలి. ముడి మాత్రం వేయద్దు. ఇందులోకి వెళ్ళి తీసేసుకున్న తర్వాత ఇటు సైడ్ కూడా అప్ డౌన్ తీసేసుకోవాలి. హోల్స్ కూడా మరీ పెద్ద వేయద్దు, మరీ చిన్న వేయాలి. హోల్స్ కూడా చిన్న వేసుకొని అందరూ ఒకటే ముడి వేస్తారు. మీకు ఇష్టం ఉన్నన్ని ముడ్లు వేసుకోండి. ఒకటేం అట్లేం అవసరం లేదు. మీకు ఇష్టం ఉన్నాయని ముడ్లు వేసుకోండి. కథం ఇప్పుడు ఉంటుంది. ఇప్పుడు పతంగ జస్ట్ ఇట్లా కట్టేసుకున్న తర్వాత అందరు ఇట్లా ముడేస్తారు. కొద్దిసేపు ఆగండి. కట్టిన తర్వాత ఇట్లా చూడండి, పతంగ అయితే బరాబర్ ఎగురుతుంది ఫస్ట్. దాని తర్వాత ఏం చేయాలంటే ఇగో ఇట్లా చూసుకోవాలి. ఇట్లా మొత్తం కిందికి వచ్చేసిన తర్వాత మళ్ళీ ఒకసారి ఇగో ఇక్కడ ఉంది కదా, ఇక్కడ కార్నర్కి వచ్చేసేయాలి. ఇక్కడ కార్నర్ దాకా మంచిగా కరెక్ట్ సైజ్ చూసుకోవాలి. ఇక్కడ కార్నర్ దాకా సైజ్ తీసుకోవాలి. ఇటు సైజ్ అయితే బరాబర్ వస్తుంది. మళ్ళీ ఒకసారి ఇట్లా ఎగిరేసి చూడాలి. పతంగ రామ్స్ ఎగురుతుంది పతంగి. ఇటు సైజ్ చూసుకున్న తర్వాత డైరెక్ట్ మనం కరెక్ట్ ముడేసుకోవాలి. ఇవ్వండి, బరాబర్ ముడేసిన. ఇంత కూడా ఇంచు కూడా తేడా కాలే, బరాబర్ ముడేసిన. ఖాళీ కతంగి ఎట్టు మలుపుతే అటు పోతుంది, ఎటు తిరుగుతా అంటే అటు తిరుగుతా, డోలు కొడుతుంది, రైట్ లెఫ్ట్ అట్లా బరాబర్ మరుగుతుంది. మీరు కూడా ఒకసారి కండలు కట్టి చూడండి. ఇప్పుడు నేను మీకు ఎగిరేసి చూపిస్తాను. పతంగి ఇట్లా గాల్లో ఎగిరిపోతుంది. ఇప్పుడు చెప్పినా కదా మోనోగోల్డ్ ఒరిజినల్ మాంజా ఎన్ని పతంగలు తెంపుతుంది ఏందని చెప్పినా కదా. ఇప్పుడైతే ఎగిరేద్దాం. ఇప్పుడే నంబర్ కండలు కొట్టినా ఖాళీ ఇప్పుడు గాల్లో ఎగిరిపోతుంది. ఇప్పుడైతే ఈ మాంజా అనేది చెరకకు చుట్టుకున్నా ఎగిరేస్తా. ఎన్ని పతంగులు తెంపుతుందో మీకు చూపిస్తా. ఖాళీ మీరు ఊహించారు అన్ని పతంగులు తెంపుతుంది. ఇప్పుడు ఖాళీ అయితే ఖాళీ ఇట్లా అనగానే అయితే పోతుంది. నేను ఏం చేయట్లేదు, ఏం చేయడం అవసరం లేదు. జస్ట్ ఇట్లా పట్టుకుంటా పతంగి బుర్రని లేస్తుంది. ఖాళీ ఇప్పుడైతే మనం పతంగి అయితే ఎగిరేసినామో, మన పతంగి కాలు ఎక్కడ కనిపిస్తుంది కదా, కాలు ఇట్లా అనగానే ఎగిరిపోయింది. జస్ట్ ఈ మాంజా ఇప్పుడు ఎన్ని పతంగులు తెంపుతుందో చూద్దాం. ఇక